మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. తెలంగాణ గట్టు మీద ఎన్నో రోజులు వేచి చూసిన సందర్భం రానే వచ్చింది. స్థానిక సంస్థల్లో యుద్ధానికి తెరలేచింది. గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో పెద్ద పండుగ తర్వాత పెద్ద రాజకీయ సమరానికి ముహూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. 31 జిల్లాలో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్కెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం గ్రామ పంచాయతీలు 12733లకు గాను 1,12,288 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 31 జిల్లాలోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి స్కెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు స్కెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీలో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.